గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ పేదవాళ్ళకి సంబంధించిన అన్నా క్యాంటీన్లు ఆఫ్ చేసేసారు. దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తామంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఉపయోగం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు చెప్తాను, ఒక్క విషయం చెప్తాను, క్లారిటీ అనండి. ఇప్పుడు మేము పేదవాళ్ళం సార్. ఈరోజు పని ఉంటుంది, రేపు పని ఉండదు. అయితే మాకు అన్నా క్యాంటీన్ చాలా ఉపయోగం సార్. ఎందుకంటే ఒక 5 రూపాయలు, మహా అయితే ఒక 10 రూపాయలు ఎక్కువ తినేవాడికి కడుపు నిండా 15 రూపాయలు క్యాజువల్గా 15 రూపాయలతో కడుపు నిండేది సార్, పని ఉన్నా లేకపోయినా. ఇప్పుడు సత్యవాద శివాలయం ఎందుకు పెట్టారు? ఎవరికి ఉపయోగం? ఏం చెయ్యాలి? మేము అక్కడికి వెళ్ళి మాకు ఉపయోగం లేదు. అది దానివల్ల మాకు ప్రయోజనం అస్సలు లేదు. ఎందుకు సార్ అన్నా క్యాంటీన్ దిగిపోతే రాజన్న క్యాంటీన్ అని పెట్టు. మేము వద్దన్నామా? మేము తిన్నన్నామా? అదే 5 రూపాయలు. గతంలో అలా చేశాడు కాబట్టి ఈ రోజున ప్రజలు ఆలోచించి ఓట్లేసి పక్కన కూర్చోబెట్టారంటావా? కరెక్టే సార్, అన్నా క్యాంటీన్ తీశాడు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు పని చేసుకుని కష్టపడి పొద్దంతా స్తమానం కష్టపడి వచ్చినవాడికి ఒళ్ళు నొప్పులు గిల్లి నొప్పులు ఉన్నవాడు ఎవడిక్కడ మందు లేకుండా తాగకుండా తినకుండా ఉండలేడు. అయితే అది 60 రూపాయలు 50 రూపాయలు క్వార్టర్ 3 రెట్లు పెంచాడు. అంటే ఒకప్పుడు 3లో 2 తాగినా 100 రూపాయలు పోతే 500 కష్టపడినా 300 ఇంటికి వెళ్ళేవి. ఒక 100 రూపాయలు ఇంకా జోబులో ఉండేవి. అలాంటిది అది రేటు పెంచిండు. తాగేవాడు మా అండ కదా సార్, అలవాటు ఉన్నవాడు ఆపుకోలేడు కదా సార్, ఎలా ఆపుతాడు? మరి ఇన్ని హామీలు ఇచ్చిన వ్యక్తి, నేను ఏది పెంచను అన్న వ్యక్తి, బస్ ఛార్జీలు, కరెంటు బిల్లులు, ఇంకా గ్యాస్ అని ఇన్ని పెరిగిపోతే మీకు పని లేకుండా ఎలా అన్నా బతికేది మీలాంటి సామాన్యులు? ఒక్క విషయం చెప్పిన సరే, క్లారిటీగా చెప్తానేనండి. నేను చెప్పేది ఇది మాత్రం పూర్తిగా రైట్ చేసుకోండి. పిల్లల్ని పుట్టింటికి పంపించి మేము ప్లాట్ఫామ్ల మీద పడుకుంటున్నాం సార్. ఎవడన్నా తీసుకొచ్చి అన్నం పెడితే ఒక ముద్ద తింటున్నాం, లేదంటే అలాగే పస్తు పడుకుంటున్నాం సార్. ఒకరోజు పనికి వెళ్ళామంటే అదే రూపాయిని 2-3 రోజులు ఖర్చు పెట్టుకుంటున్నాం సార్. గంతే సార్. ఇప్పుడు ఇసుక విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఉచితంగా చేస్తామని చెప్పి నిన్న చెప్పారు. నిన్న కొల్లు రవీంద్ర గారు చెప్పారు 8వ తారీఖు నుంచి మళ్ళీ ఇసుక విధానం ఉచితంగా వదులుతామన్నారు. ఇసుక ఉచితంగా వదిలితే అందరూ పనులు చేసుకుంటారా? ఒక్క విషయం చెప్పిన సార్, ఇసుక వల్ల ఒక కాంట్రాక్టర్, ఒక కూలి మనిషి, నెక్స్ట్ వచ్చేసి ఒక కరెంటు పని వాళ్ళు, నెక్స్ట్ పెయింట్ మనిషి, ప్రతి ఒక్కరూ ఒక్క ఇసుక వల్లే ఇదంతా జరుగుద్ది. దానివల్ల ఈ కూలీళ్ళకి పని దొరికిద్ది సార్. లేదంటే వీళ్ళకి పని లేనప్పుడు మాకేం పనులు ఇస్తారు సార్? ఈరోజు ఇంతమంది ఒకసారి కెమెరాని రౌండప్ చేయండి. మొత్తం మీద ఇంతమంది ఇంకా ఖాళీగా ఉన్నాం. టైం ఎంత అవుతుంది సార్? ఈ పాటికి అందరం పనుల్లో ఉండి పనులు చేసుకుంటూ హ్యాపీగా ఆ మాట ఈ మాట చెప్పుకుంటే మధ్యాహ్నం 1 గంట దిగి ఒక ముద్ద అన్నం తిని మళ్ళీ 2ంటికి ఎక్కి సాయంత్రం 5ంటికి కాళ్ళు చేతులు కడుక్కొని రూపాయి చేతిలో పట్టుకొని ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఒక క్వార్టర్ ముందేసుకొని స్నానం చేసి పిల్లలతో ఆడుతూ పాడుతూ పడుకునే వాళ్ళం సార్. సో ఇక మళ్ళీ మద్యపానాన్ని తగ్గించడం కానీ, లేదా పాత బ్రాండ్లు తేవడం కానీ, నువ్వు అన్నట్టుగా ఇసుకని ఉచితంగా వదిలేస్తే సామాన్యులందరూ కూడా సమస్య లేదు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మాం, ఒక్క ఛాన్సే ఉండి అన్నారు. ఇచ్చాం. ఇచ్చినప్పుడు అతను చెప్పిన మాటకి చెప్పిన దానికి అంతం లేదు, అసలు సంబంధమే లేదు. అయితే ఒకటి ఇసుక ఆపేసిండు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఆయన ఎంటర్ అవగానే కరోనా ఎంటర్ అయింది. 3 మంత్స్ బాధపడ్డాం. ఏంటి అన్న క్యాంటీన్ ఒకటి తీసేసిండ్రు, మందు రేటు పెంచేసిండ్రు. ఇవన్నీ తీసేగా ఈ కరోనా ఒకటి ఎంటర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ కరోనా కూడా వచ్చింది, 2వ కరోనా కూడా. దానికి చాలా బాధలు పడ్డాం. అది పోయింది. ఎలాగోలాగా బాధపడి బతికాం. 5 ఏళ్ళు ఎలాగా గడుపుకొచ్చాం. కానీ మాకైతే కూలోళ్ళకి, రోడ్డు మీద బతికే వాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. అంటే ఇదివరకు చంద్రబాబు ఎలాగ ఉన్నాడో మారుతుంది, అది కన్ఫర్మ్ సార్. గత 5 ఏళ్ల పరిపాలన చూసాం. చదువుకున్న వ్యక్తి ఈ రోజున అంటే ఆయన చెప్పిన హామీలు, జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. నేను సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తాను, ఏది పెంచను, పేదల ప్రభుత్వం తీసుకొస్తాను, ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉంచుతాను అన్నాడు. ఆయన 5 ఏళ్లలో సరే అప్పులు చేసినా ఏది చేసినా నేను బటన్ నొక్కే అన్నారు. కానీ ఎందుకు సార్ అలాంటి వ్యక్తిని ఎందుకు పక్కన పెట్టారంటారు? ఈ రోజున కూటమి ప్రభుత్వ పరిపాలన పరిస్థితి ఏంటి ఈ 20 రోజుల్లో? జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని హైదరాబాద్ చూసాం మనం. అక్కడ బాగా డెవలప్ అక్కడ చూసాం కదా, కొంచెం విజన్ ఉన్న వ్యక్తి అని. మరి గతంలో అతను యువకుడు కుర్రోడు ఏదో చేస్తాడు అనుకున్నాం. ఏంటి 5 ఏళ్ల పరిపాలన మీద మీ విశ్లేషణ ఏంటంటే? 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళు అందరూ సాటిస్ఫాక్షన్గా లేరు. ఇసుక లేదు, ఉద్యోగాలు లేవు, రాజధాని అస్సలు 3 రాజధానులు అని చెప్పారు. ఎంత అది లేదు.
అక్కడ 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని అంటున్నారు. ఏమి ఇదంతా చూస్తుంటే అసలు బాధేస్తుంది. కానీ సార్ అంటే బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తి కూడా మనం ఇప్పుడు నాయకుడు అనేవాడు ప్రజలకు సేవ చేయాలి. అంటే అది ఒక ఒబీడియంట్గా వాళ్ళది అది ఒక కర్తవ్యం. మనం పదవి ఇచ్చాము అంటే వాడు మనకి ఇచ్చేయాలని, మంచి చేయాలని. అంతేగాని ఎంతసేపు ఇతర పార్టీల మీద కక్ష సాధింపులు, లేకపోతే వాళ్ళ మీద దాడులు, కేసులు పెట్టండి, ఇంతేనంటారా జరిగింది గత 5 ఏళ్లలో? అది టైం వేస్ట్ పనులు అవి. దానికన్నా కూడా అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు వాళ్ళు డెఫినెట్ వాళ్ళు రిలేషన్ వచ్చి ఉంటుంది వాళ్ళు కూడా మనం చేసిన తప్పు అని. అది చేయబట్టే కదా ఇప్పుడు జనాలంతా అది కాదు మాకు కావాల్సింది అభివృద్ధి కావాలి అని కదా. ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని కానివ్వండి, లేకపోతే ఇంకోవైపు అమరావతి మీద శ్వేతపత్రం నిన్న విడుదల చేశారు. గతంలో పోలవరం మీద కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. అంటే ప్రజలకి ఏది ఉపయోగమో అలాంటిది చేసేవాడే కదా నాయకుడు అంటే. అవును, అది బాగుంది. ఎందుకంటే ప్రజలకు కూడా అందరికీ అర్థం అవుతుంది అసలు ఏం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా పోలవరం ఉంది, చాలా బాధపడుతున్నాం మేము రైతులు. యాక్చువల్గా నేను రైతు కుటుంబంలో నుంచి వచ్చాను, రైతుని. మరి పోలవరం అవ్వలేదు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఎంత బాధ వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సార్ దేని మీద ఒక శ్వేతపత్రం లేదు, లేకపోతే అదే కదా, అది పోలవరంలో అసలు ఏం జరుగుతుంది, అసలు ఎంత పనులు అయినాయి. పక్క అది ఏదో బెడ్ కొట్టుకుపోయింది అంటున్నారు, అది జరిగింది అంటున్నారు. ఎంత బాధ వేసింది అసలు ఇప్పుడు వచ్చి కనీసం ఇప్పుడు ఎప్పుడు అవుతుందో అసలు ఏం జరుగుతుందో, ఏదో విదేశాల నుంచి వచ్చారు ఇప్పుడు చూసి కనీసం ఇప్పుడు శ్వేతపత్రం వదిలి కొంచెం బాగుంది, చూడడానికి బాగుందండి. ఇప్పుడు బాగుంది. ముందు బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే ఆయన ఏదైతే చెప్పాడో పెద్దవాళ్ళకి నేను 3,000 నుంచి 4,000 చేస్తాను అన్నాడు. ఒకేసారి 4,000 చేశాడు. 3 నెలలు ముందుగా చెప్పారు కాబట్టి సరే 7,000 రూపాయలు అప్పులు చేశారా లేకపోతే ఎట్లా అనేది పక్కన పెడితే మళ్ళీ సంపద సృష్టించగలడు అనే నమ్మకం ఉందా సార్ ఈయన మీద? అది సీఎం గారిలో కానీ అది చంద్రబాబు నాయుడు మీద అందరి మీద హోప్స్ ఉండబట్టే కదా అంత మెజారిటీ గెలిపించింది అందరికీ. చాలా మెజారిటీ, చాలా మెజారిటీ, చాలా ఓపిక నమ్మకంతో. అది ఒక పక్క ఇది కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చాలా హానెస్ట్ గా ఉన్నారు. ఆయన కొత్తగా వచ్చారు. చాలా లేక ఒకవైపు కరెంటు బిల్లులు, ఇంటి రెంట్లు అన్ని కట్టుకోవాల్సిన పరిస్థితి. ఇక ఇప్పుడైనా ఇసుక అనేది ఫ్రీగా వదిలితే బాగుంటుంది అనుకుంటున్నాను. బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. అది ఇసుక వదిలితే పనులు ఉంటాయి. గతంలో ఎలా ఉంది సార్? గత 5 ఏళ్ళు గతంలో ఇబ్బంది పడ్డాం, అది వదిలేండి. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మార్పు రావాలని కోరుకుంటున్నాం. అంటే కొత్త ప్రభుత్వం మీద నమ్మకం ఉందంటారా? ఆయన చెప్పినట్టు చేస్తారా? నమ్మకం ఉండబట్టేగా గెలిపించింది. పెన్షన్ విధానం ఇచ్చారు 7,000. అదేం పర్లేదు, ఇస్తానది ఇచ్చాడు. ఈ ఇసుక కూడా వదిలితే మాకు పనులు ఉంటాయి చేతి నిండా, అది కోరుకుంటున్నాం. అంతేగా మరి. కార్మిక వర్క్ జరగాలంటే ఇసుక ఉండాలి మెయిన్. అది వర్కులు జరుగుతూ ఉంటాయి. అది అన్నా క్యాంటీన్ సార్, అన్నా క్యాంటీన్ మళ్ళీ రిలీజ్ చేశారుగా చంద్రబాబు గారు. అది పర్లా, పేదవాళ్ళు ఉన్నోడు తింటాడు, లేనోడు తింటాడు, అవకాశాన్ని బట్టి వెళ్తా ఉంటుంది. ఎందుకు ఆలోచించలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? సరే ఆయన పోయిందంతా కాదంట్లో, కానీ 151 సీట్లు ఇచ్చి నేను నమ్మకంగా గెలిపించినప్పుడు కొంతైనా చేయగలగాలి కదా. ప్రజలు ఏందండి గెలిపిస్తారు, నాయకుడు వచ్చి ఏదో చేస్తారని అలాగే గెలిపించాము. గతంలో ఎప్పుడైనా విన్నారా సార్ సీఎం స్థాయి వ్యక్తి పెన్షన్లు ఇవ్వడానికి రోడ్ల మీదకి వచ్చి డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు మొత్తం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఇస్తున్నారంటే వాళ్ళ పరిపాలన బాగుండాలని వాళ్ళు వచ్చి జనాల్లోకి మార్పు కనపడాలని వాళ్ళు వచ్చి జనాల్లో ఇస్తూ వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళు మా దగ్గరికి నాయకుడు వచ్చాడని మేము సంతోషించడానికి. వాళ్ళ ఇంటి పరిసరాలకి మా లాంటి వాళ్ళు ఎందుకు రాణిస్తారండి? నాయకులు వాళ్ళు అలాంటి వాళ్ళు వెళ్తారు. మార్పు అంటే మార్పు వస్తుంది, రాకుండా ఉండదు. చంద్రబాబు చేస్తాడు, అందరికీ చేస్తాడు. అది ఉంది.